అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. సుప్రీంకోర్టు తీర్పుతో వెనక్కి తగ్గుతారని భావించిన వారందరికీ షాక్ ఇస్తూ కేవలం 24 గంటల వ్యవధిలోనే సుంకాలను భారీగా పెంచారు. మొన్న 10% ప్రకటించిన గ్లోబల్ టారిఫ్ను నిన్న ఏకంగా 15% పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. అసలు ట్రంప్ మనసులో ఏముంది? ఈ మేరకు నిర్ణయం వెనుక ఉన్న కారణాలేంటి? అమెరికాలో టారిఫ్ వార్ పీక్ స్టేజ్ కు చేరుకుంది. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన మరుసటి రోజే అధ్యక్షుడు ట్రంప్ తన విశ్వరూపం చూపిస్తున్నారు. శనివారం మధ్యాహ్నం తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్ ద్వారా ఆయన ఒక బాంబు పేల్చారు. ప్రపంచవ్యాప్తంగా దిగుమతయ్యే వస్తువులపై కొత్తగా విధించిన 10% సుంకాన్ని తక్షణమే అమల్లోకి వచ్చేలా 15% పెంచుతున్నట్లు ప్రకటించారు. దశాబ్దాలుగా అమెరికాను దోచుకుంటున్న దేశాలకు బుద్ధి చెప్పేందుకే ఈ నిర్ణయం అని ట్రంప్ స్పష్టం చేశారు. చట్టబద్ధంగా తనకు ఉన్న అధికారాలను ఉపయోగించి గరిష్టంగా అనుమతించబడిన 15% స్థాయికి ఈ సుంకాలను తీసుకెళ్లారు. 1974 నాటి వాణిజ్య చట్టం ప్రకారం కాంగ్రెస్ అనుమతి లేకుండా 150 రోజుల పాటు ఈ సుంకాలను అమలు చేసే అధికారం అధ్యక్షుడికి ఉంది. ఈ 15% సుంకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ట్రంప్ ప్రకటించడం గమనార్హం. రాబోయే కొద్ది నెలల్లో వాణిజ్య శాఖ ద్వారా పూర్తిస్థాయి విచారణ జరిపి శాశ్వత ప్రాతిపదికన కొత్త టారిఫ్ షెడ్యూల్ను విడుదల చేస్తామని ఆయన పేర్కొన్నారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ లక్ష్యంలో భాగంగానే ఈ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు ఆయన సమర్థించుకున్నారు. సుప్రీంకోర్టు చట్టపరమైన అడ్డంకులు సృష్టించిన ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తన ఎజెండాను అమలు చేయడంలో ట్రంప్ ఏమాత్రమూ వెనక్కి తగ్గటం లేదు. ఈ 15% సుంకం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగే అవకాశం ఉండడంతో ప్రపంచ దేశాల్లో మళ్లీ ఆందోళన మొదలైంది. కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ట్రంప్ తన దూకుడును రెట్టింపు చేశారు. 10 నుంచి 15% పెరిగిన ఈ సుంకాల ప్రభావం భారత ఎగుమతులపై ఎలా ఉంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.